నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఇప్పటివరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం జగన్ కార్యకర్తల మనోగతం తెలుసుకోండి టీచర్లకేనా ఆత్మాభిమానం మాకు లేదా నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి పిన్నెల్లి విడుదల విలేకరుల తాట తీస్తానంటున్న బొజ్జల హీరో నాగార్జునకు రేవంత్ సర్కార్ షాక్ ఓటమి తర్వాత పార్టీ పునర్వ్యవస్థీకరణ గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టి సారిస్తూ ఉండడం మార్పు చేర్పులు చేస్తూ ఉండడం ఆ పార్టీకి సంబంధించినంత వరకు శుభపరిణామం అయితే ఈ మార్పు చేర్పుల వ్యవహారం సరైన మార్గంలోనే నడుస్తుందా పార్టీ పునర్నిర్మాణ ప్రయత్నంలో కూడా జగన్ తన ఇష్టం వచ్చినట్లుగానే చేస్తున్నారా అనే అనుమానాలు కార్యకర్తల్లో కలుగుతున్నాయి వివాదాస్పద నాయకుడు దువ్వాడ శ్రీనివాస్ను కీలక బాధ్యతల నుంచి తప్పించడం ముగ్గురు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులను తీసుకోవడం వంటి నిర్ణయాల తర్వాత శుక్రవారం కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ పదవుల్లో అనేక కొత్త నియామకాలు చేపట్టారు పార్టీ వివిధ విభాగాలకు సారథులను ప్రకటించారు అయితే ఇలాంటి ఒక బృహత్ ప్రయత్నం జరుగుతున్నప్పుడు తీసుకోవాల్సిన మొదటి జాగ్రత్తను జగన్ విస్మరించినట్లుగా కనిపిస్తోంది పార్టీ నాయకత్వం పరంగా కీలక పదవుల్లో సారథులను నియమించేటప్పుడు సంస్థాగతంగా కార్యకర్తల మనోగతం తెలుసుకోవడం ముఖ్యం తాము ఎవరి నాయకత్వంలో పనిచేయబోతున్నామో వారికి కార్యకర్తల శ్రేణుల ఆమోదం ఉండడం చాలా అవసరం ఓటమి తర్వాత పార్టీ పునర్నిర్మాణం ఇంత తక్షణ అవసరమేమీ కాదు 1-2 నెలల ఆలస్యమైనా నష్టం లేదు దశల వారీగా కింది స్థాయి నుంచి కార్యకర్తల మనోగతం తెలుసుకుంటూ తదనుగుణంగా కీలక పదవుల్లోకి వ్యక్తులను ఎంపిక చేసి ఉంటే చాలా బాగుండేది పార్టీ ప్రజాస్వామికంగా నడుస్తున్నట్లు కనిపించేది అదొక్కటే కాదు అధినేత తమ అభిప్రాయానికి విలువ ఇస్తున్నాడు అనే గౌరవం ప్రతి కార్యకర్తకు ఏర్పడేది అలా కాకుండా కొందరు నాయకులను పార్టీ కీలక బాధ్యతలో ప్రకటించేసి వారి కింద అందరినీ పని చేయమని చెప్పేస్తే పెత్తందారి పోకడ్లాగా ఉంటుంది వారి వైఖరితో పొసగని పార్టీ శ్రేణులు ఉంటే వారు సహకరించకపోవడం కానీ పార్టీ గురించి పట్టించుకోకుండా మౌనంగా ఉండిపోవడం కానీ జరుగుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి పరిణామాలు పార్టీకి శ్రేయస్కరం కాదు ఈ నేపథ్యంలో పార్టీ కీలక బాధ్యతలకు వ్యక్తులను ఎంపిక చేసేటప్పుడు కింది స్థాయి నాయకుల కార్యకర్తల మనోగతం తెలుసుకుని నడుచుకోవడం అవసరమని జగన్మోహన్ రెడ్డి గుర్తించాలి ఉపాధ్యాయులతో బడుల్లో టాయిలెట్లో ఫోటోలు తీయించడం ఏంటి వాళ్ళ ఆత్మాభిమానం కాపాడతామని చంద్రబాబు సర్కార్ అంది ఆ బాధ్యతల నుంచి టీచర్లను ప్రభుత్వం తప్పించింది టీచర్ల ఆత్మాభిమానం కాపాడామని ప్రభుత్వం ప్రకటించుకుంది టీచర్లు సంతోషించారు ఇదే సందర్భంలో ఆ బాధ్యతల్ని గ్రామ సచివాలయ ఎడ్యుకేషన్ ఉద్యోగులతో పాటు మరికొందరికి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది ఈ నేపథ్యంలో గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు తమకు కూడా ఆత్మాభిమానం ఉందని టీచర్లు చేయని పని తామెందుకు చేస్తామంటూ వాళ్ళంతా రివర్స్ అయ్యారు ఈ మేరకు తమ నిరసనను తెలియజేస్తూ ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించడం గమనార్హం స్కూళ్లలో టాయిలెట్లో ఫోటోలు తీయాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు తమ ప్రతిష్టకు భంగం కలిగిస్తోందని ఏపీ విలేజ్ వార్డు సచివాలయ సర్వీస్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు ప్రభుత్వానికి సమర్పించిన వినతి పత్రంలో ఈ విషయాన్ని తెలియజేశారు ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల ఫోటోలు తీయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు టీచర్ల సంఖ్య ఎక్కువ ఉందని వారి మెప్పు కోసం తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడం మంచిది కాదని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని వారు హెచ్చరించారు 2 కేసుల నుంచి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఎట్టకేలకు విముక్తి లభించింది 58 రోజుల తర్వాత నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి పిన్నెల్లి విడుదలయ్యారు రెంటచింతల కారంపూడిలో నమోదైన కేసుల్లో పిన్నెల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు నెల్లూరు సెంట్రల్ జైల్లో పిన్నెల్లి ఉన్నారు ఆయన పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్లిన సంగతి తెలిసిందే ఏపీ హైకోర్టు పిన్నెల్లికి శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది అయితే బెయిల్ పత్రాల్ని శనివారం పిన్నెల్లి న్యాయవాదులు నెల్లూరు జైలు అధికారులకు అందించారు అనంతరం ఆయన విడుదల చేస్తారు పిన్నెల్లికి జైలు బయట మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ స్వాగతం పలికారు వెంటనే పిన్నెల్లి వెళ్లిపోయారు అనంతరం కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్పై రెచ్చిపోయారు చంద్రబాబు మాటలు విని అధికారులు బలి పశువులు కావద్దన్నారు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా అధికారులు వ్యవహరించాలని సూచించారు చంద్రబాబు మాటలు విని ఆయన కూలీలుగా మారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని కాకాని హెచ్చరించారు చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ హైదరాబాద్ చేరుకుంటారన్నారు కానీ ఐపీఎస్ అధికారులు 62 ఏళ్లు వచ్చే వరకు ఏపీలోనే ఉండాల్సి వస్తుందన్నారు ఉద్యోగ ధర్మం తప్ప బాబు ఆదేశాలు ముఖ్యం కాదని ఆయన అన్నారు అన్యాయంగా వ్యవహరించే అధికారులు రిటైర్డ్ అయిన తర్వాత కూడా విడిచిపెట్టమని ఆయన హెచ్చరించారు చీచి ఇలాంటి వాణ్ణి ఎందుకు ఎన్నుకున్నామా అని ప్రజలు చంద్రబాబు గురించి అనుకుంటున్నారని ఆయన అన్నారు కేసులు జైలుకు భయపడేది లేదని ఆయన హెచ్చరించారు
మనోధైర్యం తమకుందనే ఆయన అన్నారు. ఈరోజు మనకు ఉద్యోగ ధర్మం ముఖ్యం తప్ప చంద్రబాబు నాయుడు ఆదేశాలు కాదు, న్యాయంగా చట్ట ప్రకారం ఏ విధంగా నడుచుకోవాలనో ఆ విధంగా నడుచుకుంటే మంచిది అనేటువంటిది ఆలోచన చేయండి తప్ప ఈరోజు అధికారం ఆయన చేతిలో ఉంది కదా, 5 సంవత్సరాల అధికారం కోసం అర్హులు చేస్తే ఒకవేళ చాలా మంది అనుకుంటున్నారు మేమేముందిలే ఈ ప్రభుత్వ హయాంలో రిటైర్డ్ అయిపోతామని చెప్పి తప్పు చేసినటువంటి అధికారులు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా మరలా ఈరోజు చెప్తున్నాం, మీరు రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఈరోజు తప్పించుకోలేరు. కాబట్టి అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ప్రజలు ఎవరికి తీర్పునిస్తే వాళ్ళ పీట మీద కూర్చుంటారు. కాబట్టి మేము కూర్చున్నాం కదా, మేమేదో నియంత్రణలాగా విర్రవేగుతాం, నియంత్రణలాగా పరిపాలిస్తామంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరలా చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దగ్గర నుంచి, నాయకుడి దగ్గర నుంచి, సానుభూతి పరుడి దగ్గర నుంచి జగనన్న కోసం ఈరోజు ప్రాణం ఇవ్వడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 100 రోజుల పరిపాలన గురించి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు చెప్పాడు, 100 రోజుల పరిపాలనలో నేను బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందిస్తాను, 100 రోజుల్లో మీరు చూడండి సహబాష్ చంద్రబాబు నాయుడు అనిపిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ప్రజలు చీకొట్టుకునేటువంటి విధంగా, చీచి ఇటువంటి వాడికి ఎందుకు ఓట్లు వేసాం అనుకునేటువంటి విధంగా, ఇటువంటి ప్రభుత్వాన్ని ఎందుకు తెచ్చుకున్నాం అనేటువంటి విధంగా, ఇటువంటి పరిపాలన ఎందుకు తెచ్చుకున్నాం అనేటువంటి బాధపడేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రయత్నించడం జరుగుతుంది. కాబట్టి మరలా చెప్తున్నాం, కేసులకి, అరెస్టులకి, జైళ్ళకి భయపడేటువంటి వ్యక్తులం కాదు. నీ మీద నువ్వు చేసినటువంటి తప్పిదాలను ఎప్పటికప్పుడు ఎండగడతాం. నువ్వు ఏ విధంగా ప్రవర్తించినా సరే అధికారం నీ చేతిలో ఉంది కదా అని ఎవరి మీద కేసులు పెట్టడానికి ప్రయత్నించినా, ఎవరి మీద కక్ష పెట్టుకున్నా సరే ధైర్యంగా ఎదుర్కొనేటువంటి మనోధైర్యం మా నాయకుడు మాకు ప్రసాదించాడు. కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా నేను అనుకుంటున్నా ఇదే పోకడ కొనసాగితే, ప్రజల రోడ్డు మీదకి రావడం మొదలు పెడితే బహుశా చంద్రబాబు నాయుడు పరిపాలన కూడా 5 సంవత్సరాల కాలం పాటు చేయడం కూడా ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో ఉత్పన్నమవుతున్నాయి. ఎన్నడూ లేనటువంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తున్నాయి. బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి వారసుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసి 2వ ప్రయత్నంలో ఎమ్మెల్యేగా గెలిచారు సుధీర్ రెడ్డి. మొదటిసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తి తన కెరీర్ను పదిలంగా కాపాడుకోవడం గురించి శ్రద్ధ పెట్టాలి. అందరి సలహాలు తీసుకుంటూ తనను తాను మంచి నాయకుడిగా తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి. కానీ బొజ్జల సుధీర్ రెడ్డి తీరు అందుకు భిన్నంగా కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చి నిండా 3 నెలలు కూడా గడవక మునిపే నియోజకవర్గంలో వసూళ్ల దందాలను ప్రారంభించిన ఎమ్మెల్యే వాటిని ఎవరైనా వేలెత్తి చూపితే మాత్రం సహించలేకపోతున్నారు. విలేకరులను కూడా తాట తీస్తానని బెదిరిస్తున్నారు. సాక్షి విలేకరులు కడుపు మండి ఆయన మీదే నెగిటివ్గా రాసి ఉంటారని, అందుకు తగ్గట్టుగా ఆయన స్పందించి ఉంటారని ఎవరైనా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అనునిత్యం తెలుగుదేశం పార్టీని భుజాన మోస్తూ ఉండే ఈనాడు దినపత్రిక విలేకరికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వార్నింగ్ ఇవ్వడం ఇక్కడ విశేషం. సుధీర్ తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన, సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసినా కూడా విలేకరుల పట్ల ఎన్నడూ దురుసుగా మాట్లాడిన సందర్భాలు లేవు. అలాంటిది తన నియోజకవర్గ పరిధిలో నాయకులు సాగిస్తున్న ఇసుక దందాను గురించి ఈనాడు దినపత్రికలో వార్త రాసినందుకు సుధీర్ రెడ్డి విలేకరికి ఫోన్ చేయించి తాట తీస్తానంటూ బెదిరించడం జరిగింది. ఉచిత ఇసుక విధానం తీసుకువస్తానంటూ చంద్రబాబు నాయుడు చాలా ఆర్భటంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఉచిత ఇసుక పంపిణీ విషయంలో ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు ఎవరూ జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు నాయుడు పదే చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఇసుక అమ్మకాలలో నాయకులు జోక్యం చేసుకోవడం వలన ఎంతగా చెడ్డ పేరు వచ్చిందో ఆయనకు తెలుసు గనక ముందు జాగ్రత్తగా పార్టీ నేతలను హెచ్చరించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని ఏర్పేడు మండల ప్రాంతంలో కొందరు స్థానిక నాయకులు ట్రాక్టర్కు 500 చొప్పున అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లుగా ఈనాడులో వార్తలు వచ్చాయి. ఇదే విషయం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్ళినా సరే అలాంటి అక్రమాలను సరిదిద్దేందుకు ఆయన ప్రయత్నించేవారేమో. అయితే స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాత్రం ఆగ్రహంతో ఊగిపోయారు. స్థానిక నాయకులు చేస్తున్న వసూళ్ల పర్వంలో ఆయనకు కూడా వాటా ఉన్నదేమో అని సందేహాలు కలిగేలాగా వార్త రాసిన విలేకరి మీదనే రెచ్చిపోయారు. నా గురించి వ్యతిరేకంగా వార్తలు రాస్తే తాట తీస్తా, ఏమనుకుంటున్నా, ఇదే నీకు చివరి హెచ్చరిక, వైసీపీ పాలనలో కనబడలేదా, ఇప్పుడే అన్ని గుర్తుకొచ్చాయా, ఒళ్ళు దగ్గర పెట్టుకో, ఇకపై వ్యతిరేక వార్త కనిపిస్తే బాగుండదు, నీ కథ ముగిసినట్టే అంటూ ఎమ్మెల్యే బెదిరించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది. విలేకరి చెప్పబోయిన మాటలను కూడా వినిపించుకోకుండా సుధీర్ రెడ్డి రెచ్చిపోవడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా ఉంది. టాలీవుడ్ అగ్ర హీరో నాగార్జునకు రేవంత్ రెడ్డి సర్కార్ గట్టి షాక్ ఇచ్చింది. కేసీఆర్ సర్కార్ దాదాపు 10 ఏళ్ల పాలనలో ఉన్నప్పటికీ నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్చలేకపోయింది. కానీ రేవంత్ సర్కార్ మాత్రం 7 నెలల్లోనే ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్చేయడం విశేషం. హైదరాబాద్లో చెరువుల్ని పరిరక్షించే క్రమంలో వాటిలో అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చేస్తోంది.
ఎంతో పలుకుబడి కలిగిన వాళ్ళ నిర్మాణాలను సైతం విడిచిపెట్టడం లేదు. ఈ క్రమంలో మాదాపూర్లోని తమిడిగుంట చెరువులో దాదాపు 3.5 ఎకరాల్ని ఆక్రమించి నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్పై హైడ్రాకు భారీగా ఫిర్యాదులు వెళ్లాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం ఎన్ కన్వెన్షన్ సెంటర్ను భారీ పోలీసు బందోబస్తు మధ్య బుల్డోజర్లతో కూల్చివేత ప్రారంభించారు. నాగార్జున సినీ సెలబ్రిటీ కావడం, పలుకుబడి కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందిన నేపథ్యంలో కూల్చివేత తీవ్ర చర్చనీయాంశమైంది. నాగార్జున లాంటి సెలబ్రిటీ కన్వెన్షన్ను కూల్చివేయడంతో ఇతరులకు ఒక హెచ్చరిక పంపినట్టయిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. చెరువుల్లో అక్రమ నిర్మాణాలు ఎవరు చేపట్టినా విడిచిపెట్టేదే లేదని హైడ్రా అధికారులు తేల్చి చెబుతున్నారు. ఇందుకు ఉదాహరణగా నాగార్జున ఎన్ కన్వెన్షన్ను చూపుతున్నారు. తన కన్వెన్షన్ సెంటర్ను కాపాడుకునేందుకు నాగార్జున ప్రయత్నాలేవి ఫలించనట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇవి వాటి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.